పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం. రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం. 10వ తారీఖు నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం. మేము హైదరాబాద్ కూడా మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసిర్రు. 17 గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మేము ఏదైనా జరగచ్చు. ఇప్పుడున్న వాతావరణం బట్టి ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో మేము పూర్తి చేస్తాం, మోడీ గారికి చేస్తాం, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వస్తాయి పక్క. ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే, ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు. ఏడవేనని ఇవి ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి, మోడీ గారు గెలవాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు? హుజరాబాద్కి వచ్చిండా, మేడిపల్లికి వచ్చిండా, కట్లాపూర్కి వచ్చిండా, సిరిసిల్లకు వచ్చిండా? ఏం చేసిండు? వ్యాపారాలు చేసుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతుర్తికి సిద్దిపేట లైన్కి పైసలు వచ్చినాయా? ఉస్మానాబాద్ పైసలు వచ్చినాయా? సిద్దిపేట పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే గ్రామ సర్పంచ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? ఏమొచ్చిందని మాట్లాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడేది అని మాట్లాడితే. ఆయన చాలా పెద్ద మేధావి కదా, స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు. ఈయన చాలా పెద్ద మేధావి, పార్లమెంట్లో మాట్లాడింది కదా. కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు దారి మళ్లిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 12B స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించలే? శాతం యూనివర్సిటీకి ఎస్ఆర్ఆర్ అటానమీస్ హోదాకి ఎందుకు సహకరించలే? ఇక్కడ గాంధీ సంకల్ప యాత్ర చేసినాం, ప్రతి మండలంలో తిరిగినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం వంటి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించడానికి